తెలంగాణలో మరో పార్టీ పెట్టాలని భావిస్తున్న కల్వకుంట్ల కవిత ఆ దిశగా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. తాను మరో షర్మిల కాకూడదని, రాష్ట్రంలో మరో పవర్ సెంటర్లా ఎదగాలని కవిత భావిస్తున్నారట. అందుకే కవిత పార్టీని ఎలా నడిపించాలనే విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలు తీసుకుంటున్నారట. ఇప్పటికే పీకేతో భేటీ అయిన కవిత తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన స్ట్రాటజీలు సిద్ధం చేసుకుంటున్నారట. మరి కవిత ప్రయత్నాలు ఫలిస్తాయా? పీకే మళ్ళీ గెలుపు గుర్రాలను రెడీ చేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీని రూట్ లెవెల్ నుంచి బలంగా తయారు చేయాలని కవిత భావిస్తున్నారా? ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీని వదిలి బయటకొచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై గళం విప్పుతున్నారు. త్వరలోనే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చి ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ అనలిస్టు ప్రశాంత్ కిషోర్తో భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ లేదు. కాకపోతే ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారు జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయంగా మరింత బలోపేతం అవడానికి కవిత అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే జాగృతి ఆధ్వర్యంలో దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రజల కోసం ఇటీవలి కాలంలో యాత్ర కూడా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు కవిత యాత్ర కొనసాగించారు. రాజకీయాలెప్పుడూ స్థిరంగా ఉండవు. రాజకీయ నాయకులు ఒక విధంగా ఎప్పుడూ ఆలోచించరు. ఒకప్పుడు సంప్రదాయ రాజకీయాలు కొనసాగేవి. మెజారిటీ నాయకులు విలువలు పాటించేవారు. వాటికి తగ్గట్టుగానే రాజకీయాలు సాగించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సొంత కుటుంబంలో ఉన్నవారు సైతం ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. అంతిమంగా అధికారం కోసం ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తున్నారు. జగన్, షర్మిల, కవిత, కేటీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టి విజయవంతమయ్యారు. ఇక కేటీఆర్ తండ్రి స్థాపించిన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు షర్మిల రాజకీయాల్లో ఒక రకంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ పరిణామాలన్నీ గమనించినా సరే కవిత మాత్రం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని ట్రై చేస్తున్నారు. తనకంటూ తెలంగాణ గడ్డపై రాజకీయంగా ఒక పేజీ ఉండాలని ఆరాటపడుతున్నారు. తండ్రిని విభేదించి బయటకొచ్చినా ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపన వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ పార్టీ ఆలోచన వచ్చిన తర్వాత కవిత ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది అంతంత మాత్రంగానే సాగిందని, దోపిడీ పర్వం యథేచ్ఛగా నడిచిందని కవిత అన్నారు. తన తండ్రి పరిపాలనకు సంబంధించి చోటు చేసుకున్న లోటుపాట్లను బయటపెట్టే విషయంలో కవిత ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. కవితలో ఆ ధైర్యం చూసి చాలా మంది నాయకులు ఆమె వెంట నడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని జాగృతి నాయకులు చెబుతున్నారు. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమని జాగృతి నేతలు అంటున్నారు. ఇటీవల కవిత కూడా పరోక్షంగా అదే వ్యాఖ్యలు చేశారు. కాగా కవిత 2 నెలల వ్యవధిలో పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్తో వరుసగా సమావేశమైనట్టు తెలుస్తోంది. సంక్రాంతి రోజు కూడా వీరిద్దరూ భేటీ అయ్యారని మీడియాలో వార్తలొస్తున్నాయి. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు, ప్రజల పార్టీగా దానిని రూపొందించడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై సుదీర్ఘంగా కవిత ప్రశాంత్ కిషోర్తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే కవిత దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీల ద్వారా ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కొంతకాలం కిందట జన్ సురాజ్ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ బీహార్ ప్రజల మన్ననలు పొందలేకపోయారు.
జనసురాజ్ పార్టీ తరపున పీకే కూడా పోటీ చేయలేదు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనుల్లో పీకే బిజీగా ఉన్నారు. అయితే బీహార్ ఎన్నికల తర్వాత పీకేకున్న ఇమేజ్ మరింతగా పడిపోయింది. అసలు రాజకీయ నాయకులు పీకే వైపు చూడడం లేదు. అటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తన సత్తా చూపిస్తారా అనే చర్చ జరుగుతోంది. పీకే ప్రస్తుత పరిస్థితి తెలిసి కూడా కల్వకుంట్ల కవిత ఎలా తనను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్ కోసం పనిచేశారు. దేశవ్యాప్తంగా గులాబీ పార్టీని విస్తరించేందుకు అవసరమైన సలహాలిచ్చారు. కానీ బీఆర్ఎస్ జాతీయ ఆశలను పక్కన పెడితే కనీసం రాష్ట్రంలో కూడా అధికారాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ పీకేను దూరం పెట్టింది. అలాంటి వ్యక్తిని కవిత తన పార్టీ కోసం తీసుకుని రావడంపై చర్చ జరుగుతోంది. మరి కవిత రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు పీకే సహకరిస్తారా? పీకే వల్ల కవిత తెలంగాణ సీఎం అవుతుందా? వేచి చూడాలి.